अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमां शरणं प्रपद्ये। श्रीमद्गौतमांसनायकमुनेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तवनकं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनोभवं वेदान्ताचार्यसच्चिष्यं गुरैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादि प्रणतोऽस्मि नित्यम्। नमः श्रीरङ्गनायक्ये यद्भ्रूविभ्रमवेदतः ईशेषितव्यवैषम्यनिम्नोन्नतमिदं जगत्। श्रीस्थनाभरणं तेजः श्रीरङ्गे स्वयमाश्रये चिन्तामणिमिवोद्भान्तम् उत्सङ्गे अनन्तभोगिनः। उल्लासपल्लवितपालितसप्तलोकी निर्वाहकोरकितनेव कटाक्षलीलां श्रीरङ्गहर्म्यदलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः। భగవద్గీతమనందరికీ దాసోహం సమర్పిస్తూ ఈ రోజు నుండి మనమందరం కూడా శ్రీగుణరత్న కోశాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ తల్లి మనందరికీ కోసం కూడా శ్రీరంగంలో అర్చారూపిగా వేయించేసి ఉన్నటువంటి శ్రీరంగనాథ్యాన్ని ఈనాడు నుండి ఈ రోజు నుండి చక్కగా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆవిడ విషయంలో మహనీయులు అనుగ్రహించినటువంటి స్తోత్రాన్ని ఆవిడకి ఆనందాన్ని కలిగించేటట్టుగా అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. మన వాక్కులతోటి మనం అధ్యయనం చేయడం కన్నా మహనీయులు జ్ఞానులు అనుగ్రహించినటువంటి స్తోత్రాలని ఆలంబనగా చేసుకొని ఆవిడ్ని సేవిస్తే, తల్లిని సేవిస్తే ఆవిడికి ఆనందం కలుగుతుంది, శ్రీపిరాటికి ఆనందం కలుగుతుంది. కాబట్టి పరాశర భట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్రీగుణరత్న కోసం అనేటటువంటి ప్రబంధాన్ని చక్కగా సేవించి దాని ద్వారా అమ్మని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా శ్రీగుణరత్న కోసం. శ్రీ అంటే శ్రీరంగనాయకి. ఆవిడ యొక్క గుణములన్నీ కూడా అనర్ఘమైనటువంటి రత్నములు. ఒక్కొక్క గుణము, ఆ తల్లిలో ఉన్నటువంటి ఒక్కొక్క గుణము అద్భుతమైనటువంటి వెలకట్టలేనటువంటి రత్నం. ఆ రత్నాలన్నిటినీ కూడా ఒక చోట భద్రపరిచి మనందరికీ కూడా అందించారు శ్రీ పరాశర భట్టర్ వారు. తల్లిలో ఉన్నటువంటి గుణాలన్నిటినీ కూడా చక్కగా మనకి అవగతమయ్యేటట్టుగా తెలియచేస్తూ, ఆ తల్లిలో అనేక గుణములన్నీ కూడా మన కోసమే ఉన్నాయి. ఒక రత్న భాండాగారాన్ని మనకందరికీ అందిస్తూ తెలియచేస్తున్నారు. ఈ రత్నములన్నీ కూడా మీకోసమే ఉన్నాయి, మీరు ధరించడం కోసమే ఉన్నాయి అని తెలియచేస్తున్నారు పరాశర భట్టర్ వారు. ఆ రత్నములన్నీ కూడా శ్రీ అని చెప్పబడేటటువంటి శ్రీరంగనాయకిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కళ్యాణ గుణములు. ఆ కళ్యాణ గుణములన్నీ కూడా మీకోసమే వాటినన్నిటినీ ఒక చోట చేర్చి ఆ భాండాన్ని అంతటిని, ఆ కోశాన్ని అంతటినీ కూడా మనకు అందజేశారు పరాశర భట్టర్ వారు. రత్నములు ఇంట్లో బీరువాలో పెట్టుకొని దాచుకోవడం కన్నా కూడా అవి నిత్యము ధరిస్తే ఆ ధరించినటువంటి వారికి చక్కటి శోభను కలగచేస్తాయి. కాబట్టి మనమందరం కూడా నిత్యము ఈ శ్రీగుణరత్న కోశాన్ని సేవిస్తూ తద్వారా ఆ తల్లి కటాక్షాన్ని పొంది, ఆ తల్లి అనుగ్రహాన్ని పొంది ఆవిడకి ఆనందాన్ని కలగచేస్తూ మనం కూడా ఆవిడ కటాక్షాన్ని పొందడం కోసం మనకు అందించినటువంటి చక్కటి స్తోత్రం శ్రీగుణరత్న కోసం. రమగారు మ్యూట్లో ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అలాంటి గొప్ప ప్రబంధాన్ని మనకు అనుగ్రహించినటువంటి పరాశర భట్టర్ వారిని ఈరోజు మనం ధ్యానం చేసి వారిని సేవించి తద్వారా స్తోత్రంలో ప్రవేశించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రతి మహనీయుల యొక్క వైభవాన్ని అంతటినీ కూడా చిన్న శ్లోకంలో మనకు అనుగ్రహిస్తారు. అది సంస్కృత భాషలోనూ ఉండొచ్చు, ద్రవిడ భాషలోనూ ఉండొచ్చు. ఆ మహనీయుల యొక్క వైభవాన్ని అంతటినీ కూడా ఒక చిన్న శ్లోకంలోనో పాసురంలోనో కూర్చి ఇవ్వడం మన పూర్వాచార్యుల యొక్క అలవాటు. అలా అనుగ్రహించినటువంటి ఆ శ్లోకాన్ని, ఆ పాసురాన్ని తనియన్ అని సంభావిస్తూ ఉంటారు. అలా పరాశర భట్టర్ వారి విషయంలో
నంజీయర్ వారి శిష్యులైనటువంటి నంజీయర్ అనేటువంటి మహనీయులు అద్భుతమైనటువంటి ఒక శ్లోకాన్ని తనియన్గా మనందరికీ అనుగ్రహించారు. ఆ తనియన్ని సేవించి శ్రీ గుణరత్న కోశంలో ఉన్నటువంటి శ్లోకాలను సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుతః శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. అద్భుతమైనటువంటి శ్లోకం. ఏమని ప్రార్థిస్తున్నారు, ఎవరిని ప్రార్థిస్తున్నారు, వారిని ప్రార్థించేటటువంటి వారి యొక్క వైభవం ఏమిటి, వారిని ప్రార్థించడం ద్వారా మనకి కలిగేటటువంటి లాభం ఏమిటి, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ కూడా నంజీయర్ వారు ఈ శ్లోకంలో సమాధానాన్ని అనుగ్రహిస్తున్నారు. అది అనుగ్రహిస్తూనే పరాశర భట్టర్ వారి యొక్క వైభవాన్ని అంతటినీ కూడా ఇందులో ఇమిడ్చి మనకు అనుగ్రహిస్తున్నారు. శ్రీవత్సాంకసుతః శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత అద్భుతమైన వైభవం కలిగినటువంటి మహనీయులలో కూరత్తాళ్వాన్ అనేటటువంటి గొప్పవారు ఒకరు. వారు రామానుజుల వారికి ఆంతరంగిక శిష్యులు. ఎంత గొప్ప వైభవం కలిగినటువంటి వారు అంటే కూరత్తాళ్వాన్ ఈ లోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఏదో ఒక అభిమానం ఉంటుంది, ఏదో ఒక అహంకారం ఉంటుంది. అహంకారం అనేటటువంటిది 3 విధములుగా మనకి కలుగుతుందండి. ఒకటి అభిజన అహంకారము, అంటే గొప్ప వంశంలో పుట్టామనేటటువంటి గర్వం ఉంటుంది లోకంలో సహజంగా. లేకపోతే ఐశ్వర్యం వల్ల కలిగేటటువంటి అహంకారము, లేకపోతే జ్ఞానం వల్ల కలిగేటటువంటి అహంకారము. ఈ 3 కూడా ప్రతి జీవుడిలో, ప్రతి సంసారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక రకమైన అహంకారాన్ని కలగచేస్తూ ఉంటాయి. కూరత్తాళ్వాన్ విషయంలో ఈ 3 కూడా ఉంటాయి. మామూలుగా సహజంగా లోకంలో ఎవరి దగ్గరైనా ఐశ్వర్యం ఉండొచ్చు, ఎవరి దగ్గరైనా జ్ఞానం ఉండొచ్చు, ఎవరైనా గొప్ప వంశంలో పుట్టి ఉండొచ్చు. ఈ 3 కలిసి ఉండడం అనేటటువంటిది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. కానీ కూరత్తాళ్వాన్ విషయంలో వారు గొప్ప వంశంలో అవతరించినటువంటి వారు, గొప్ప ఐశ్వర్య సంపన్నులు, గొప్ప జ్ఞానవంతులు అయినప్పటికీ కూడా ఆ 3 అహంకారములు అనేటటువంటి సముద్రాలను, లేకపోతే అహంకారములు అనేటటువంటి గుంటలను దాటినటువంటి వారు అని తిరువరంగ తమ్ముదనారులు వారి విరామానుజ వృత్తందాదిలో అందంగా అనుగ్రహిస్తారు. ఈ 3 అహంకారములు అనేటటువంటి ఆ సముద్రాలను దాటినటువంటి వారు కూరత్తాళ్వానండి. అంత గొప్ప వైభవం కలిగినటువంటి వారు. కూరం అనేటటువంటి గ్రామంలో దానిని పరిపాలించేటటువంటి ఒక స్థానంలో ఉండి ఎంత గొప్ప ఐశ్వర్యం ఉండేది కూరత్తాళ్వాన్ దగ్గర అంటే, రోజు వారి తిరుమాళిగలో తది ఆరాధన చేస్తూ ఉండేవారు కూరత్తాళ్వాన్. అలా తది ఆరాధన సమర్పించి వారి భవనం యొక్క తలుపులను వేస్తే ఆ తలుపులు ఎంత పెద్ద పెద్ద తలుపులు ఉండేవి వారి భవనానికి, వారి తిరుమాళిగకి. ఆ తిరుమాళిగకి ఉన్నటువంటి ఆ కవాటములను బంధిస్తే ఆ ధ్వని ఎక్కడి వరకు వచ్చేది అట, ఇక్కడ పూరం నుండి మనకి శ్రీ కాంచీపురం కాంచీపురం చాలా దూరం ఉంటుంది. ఆ కాంచీపురంలో ఉన్నటువంటి వరదరాజస్వామి యొక్క సన్నిధి వరకు ఆ ధ్వని వచ్చేదట. అంత పెద్ద పెద్ద ద్వారములతోటి గొప్ప సంపన్నులై నిత్యము తిరువారాధన చేస్తూ ఉండేటటువంటి వారు. ఒకరోజు ఇలాగే తది ఆరాధన ఆలస్యమయ్యి ఆ రోజు వేసేటటువంటి విధంగా కాకుండా కొంచెం ఆలస్యంగా తలుపులను వేస్తే ఆ తలుపులు వేయడం వల్ల కలిగినటువంటి ధ్వని ఏకాంత సేవలో ఉన్నటువంటి వరదరాజస్వామి, పెరుందేవి తాయారు ఇద్దరూ కూడా ఏకాంత సేవలో ఉన్నప్పుడు ఆ ధ్వని వారికి వినిపించేసరికి పెరుందేవి తాయారు ఆశ్చర్యపడిపోయి, ఎక్కడ నుండి వస్తోంది ఈ ధ్వని, ఇంత గొప్పగా ధ్వనించేటటువంటి కవాటములు ఇక్కడ చుట్టుపక్కన మనకి కాకుండా ఇంకెవరికి ఉన్నాయి అని వరదరాజస్వామిని అడిగితే, కూరం అనేటటువంటి గ్రామంలో కూరత్తాళ్వాన్ చాలా సంపన్నులు, వారి కవాటములను బంధించారు, అందుకని అక్కడ నుండి వచ్చినటువంటి ధ్వని అంటే పెరుందేవి తాయారే ఆశ్చర్యపడిపోయేంత గొప్ప సంపద కలిగినటువంటి వారు కూరత్తాళ్వాన్ అట.
అంత సంపన్నులైనప్పటికీ కూడా మరుసటి రోజు ఇలా పెరుందేవి తయారై ఆశ్చర్యపడిపోయారు కూరత్తాళ్వాన్ సంపదను చూసి. వారిద్దరూ కూడా ఇలా ఏకాంతంలో ఇలా సంభాషించారు వారి సంపద గురించి అని ఆ నోట ఈ నోట అందరికీ తెలిసి అది కూరత్తాళ్వానికి తెలియగానే, అయ్యో ఆ తల్లికే ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంపద మాకు అక్కర్లేదు అని ఆ ఐశ్వర్యాన్నంతటినీ కూడా విడిచిపెట్టేసి వారు శ్రీరంగానికి చేరి రామానుజుల వారి శిష్యులుగా అవదాము అని బయలుదేరిపోయారు. అలా ఆ సంపదనంతటినీ కూడా తృణప్రాయంగా విడిచిపెట్టినటువంటి వారు భగవత్ కైంకర్యానికి అడ్డుపడేటటువంటి సంపద, వారి కైంకర్యానికి భగవంతుని యొక్క ఏకాంత సేవకి విఘ్నాన్ని కలిగించేటటువంటి సంపద మాకు అక్కర్లేదు అని తృణప్రాయంగా భావించి విడిచిపెట్టినటువంటి వారు, ఎంతో జ్ఞానం కలిగినటువంటి వారు. రామానుజుల వారికి శ్రీభాష్య రచనలో ఆ బోధాయన స్మృతినంతటినీ కూడా బుద్ధిస్థం చేసుకొని రామానుజుల వారికి శ్రీభాష్యంలో సహాయం చేసినటువంటి గొప్ప జ్ఞాన సంపద కలిగినటువంటి వారు, గొప్ప వంశంలో అవతరించినటువంటి వారు. ఇలాంటి వారైనప్పటికీ కూడా వాటినన్నిటినీ కూడా విడిచిపెట్టి పెరుమాళ్ళని ఆచార్యులకే పరతంత్రులుగా తమ జీవితాన్ని గడిపినటువంటి మహనీయుల యొక్క సుత శ్రీవత్సాంక సుత శ్రీవత్సం అనేటటువంటి ఒక పుట్టుమచ్చ యొక్క అంశతోటి ఈ లోకంలో అవతరించినటువంటి కూరత్తాళ్వాన్ యొక్క తిరుక్కుమారులు అని చెప్తున్నారు. శ్రీరంగేశ పురోహిత. ఇక శ్రీరంగనాథుని యొక్క దివ్యక్షేత్రమైనటువంటి ఆ శ్రీరంగానికి సర్వదా హితాన్ని కలిగించేటటువంటి పురోహితులు అంటే హితాన్ని కలిగించేటటువంటి వారు. ఆ శ్రీరంగానికి శ్రీరంగనాథుడికి సర్వదా హితాన్ని కలిగించేటటువంటి వారు. శ్రీరంగేశ పురోహిత శ్రీమాన్. గొప్ప సంపద కలిగినటువంటి వారండి కూరత్తాళ్వాన్. అన్ని సంపదలను విడిచిపెట్టేస్తే వారి పుత్రులైనటువంటి పరాశర భట్టర్ వారు మాత్రం శ్రీమాన్, గొప్ప సంపద కలిగినటువంటి వారు. శ్రీ పరాశర భట్టార్య. అలా శ్రీవత్సాంకసుతులు, శ్రీరంగేశ పురోహితులు, శ్రీమాన్ అయినటువంటి శ్రీపరాశర భట్టార్య, పూజ్యులైనటువంటి శ్రీపరాశర భట్టర్ వారిని నాకు భూయసే శ్రేయసే. భూయసే అంటే అధికమైనటువంటి శ్రేయసే, ఇహ పర అభ్యుదయం కోసం అస్తు ఉందురుగాక, వారిని సేవింతునుగాక. నేను నిత్యము కూడా పరాశర భట్టర్ వారిని సేవిస్తాను. వారిని సేవించడం ద్వారా నాకు కలిగేటటువంటి లాభం ఏమిటి అంటే భూయసే శ్రేయసే, అధికమైనటువంటి ఫలం కలుగుతుంది, అభ్యుదయం కలుగుతుంది. ఆ అభ్యుదయం కూడా ఇహపరాభ్యుదయం కలుగుతుంది నాకు. అందుకని నిత్యము వారిని సేవిస్తూ ఉంటాను. అలా వారిని నిత్యము నా అభ్యుదయానికి కారకుల్లో అవుగాక. చూడండి, మనం ఏదైనా గొప్ప శ్రేయస్సుని పొందాలి అంటే అది భగవానుడి ద్వారా అంటే పెరుమాళ్ళ ద్వారా ఆ శ్రేయస్సును పొందాలి, లేకపోతే ఆచార్యుల ద్వారా ఆ శ్రేయస్సును పొందాలి. అందుకని నంజీయర్ వారు నాకు అధికమైనటువంటి శ్రేయస్సు మా ఆచార్యులు అవుదురుగాక. అస్తు భూయసే శ్రేయసే అస్తు, మా ఆచార్యులే మాకు అభ్యుదయం అవుగాక, మాకు శ్రేయస్సు అవుగాక అని నిత్యము కూడా ప్రార్థిస్తున్నారు. శ్రీవత్సాంకసుతులు, శ్రీరంగేశ పురోహితులు, గొప్ప సంపద కలిగినటువంటి వారు. అలాంటి శ్రీ పరాశర భట్టర్ వారు నాకు నిత్యము కూడా అధికమైనటువంటి శ్రేయస్సును కలగచేసేటటువంటి వారిగా అగుదురుగాక అని నంజీయర్ వారు వారి విషయంలో పరాశర భట్టర్ వారిలో అనుగ్రహించినటువంటి ధన్యం. ఎలా ఉంది అసలు వీరి అవతరించడమే, ఈ లోకంలోకి అవతరించడమే ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. ఆనాడు త్రేతాయుగంలో దశరథ చక్రవర్తి పుత్ర సంతానాన్ని పొందగోరి దానికోసం అశ్వమేధ యాగాన్ని అనుగుణంగా పుత్రకామేష్టిని చేస్తే ఆ పుత్రకామేష్టి యాగం నుండి వచ్చినటువంటి అగ్ని ఆ యజ్ఞ పురుషుడు ఇచ్చినటువంటి ఆ పాయసాన్ని దశరథ చక్రవర్తి యొక్క భార్యలైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయి వీరు ముగ్గురు కూడా ఆ యజ్ఞ ప్రసాదాన్ని స్వీకరిస్తే
పరమాత్మ శ్రీమన్నారాయణుడు శ్రీ రామచంద్రుడిగా, లక్ష్మణుడిగా, భరతుడిగా, శత్రుఘ్నుడిగా తానే నలుగురుగా ఆ ముగ్గురు తల్లుల ద్వారా ఈ లోకంలోకి అవతరించారు. అలాగే ఇక్కడ కూడా భట్టర్ వారి యొక్క అవతారం అద్భుతంగా, ఆశ్చర్యంగా జరిగింది. దశరథ చక్రవర్తి తన పట్టమహిషులు ఎలా అయితే ఆ యజ్ఞ ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా పరమాత్మ వారికి పుత్రుడిగా లభించారు. శ్రీ కూరత్తాళ్వాన్ విషయంలో కూడా శ్రీరంగనాథుడు అనుగ్రహించినటువంటి ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల తమ ధర్మపత్ని అయినటువంటి ఆండాళ్ళకి ఆ ప్రసాదాన్ని ఇవ్వడం ద్వారా 2 పుత్రులు ఆమెకి కలిగారండి. వారే పరాశర భట్టర్ వారు, శ్రీ వ్యాస భట్టర్ వారు. ఇలా దశరథ చక్రవర్తి పాయసాన్ని స్వీకరించడం ద్వారా పరమాత్మ ఈ లోకంలోకి అవతరిస్తే, రంగనాథుడి యొక్క పాయసాన్ని స్వీకరించడం ద్వారా ఆండాళ్ అమ్మగారికి, అంటే కూరత్తాళ్వాన్ యొక్క ధర్మపత్ని అయినటువంటి ఆండాళ్ అమ్మగారికి, కూరత్తాళ్వానికి 2 పుత్రులని రంగనాథుడు కటాక్షించారండి. వారే వ్యాస భట్టర్ వారు, పరాశర భట్టర్ వారు. ఈ పరాశర భట్టర్ వారు, వ్యాస భట్టర్ వారు అనేటటువంటి నామధేయములను కూడా కూరత్తాళ్వాన్ పెట్టినటువంటి పేర్లు కాదు. కూరత్తాళ్వాన్ ఎలాంటి వారు అంటే ఆ ఆచార్యులకే పరతంత్రులైనటువంటి వారు. ఏమి చేసినా కూడా నాకు ఆచార్యులే చెయ్యాలి అనేటటువంటి గొప్ప అధ్యవసానం కలిగినటువంటి వారు. కాబట్టి తమకి పుత్ర సంతానం కలగగానే ఆచార్యులైనటువంటి రామానుజుల వారిని తమ కుటీరానికి రమ్మని ఆహ్వానించగా 11వ రోజు శుద్ధి అయిన తర్వాత రామానుజుల వారు కూరత్తాళ్వాన్ వారి యొక్క కుటీరానికి వేయించేసి ఈ పిల్లలిద్దరినీ కూడా తమ దగ్గరికి తీసుకురమ్మని తమ శిష్యులైనటువంటి ఎంబార్ అనేటటువంటి వారిని పిలిచి ఆ పిల్లలిద్దరినీ కూడా తమ దగ్గరికి తీసుకొని రమ్మంటారు. ఎంబార్ అనేటటువంటి మహనీయులు ఆ పిల్లలను చూసి, వారి తేజస్సును చూసి, అమ్మో వీరికి ఏదన్నా దృష్టి దోషం తగులుతుందేమో అని బెంగపడి వారికి అప్పుడే ద్వయమంత్రాన్ని అందిస్తారు ఎంబార్ అనేటటువంటి మహనీయులు. అలా ద్వయమంత్రాన్ని అనుసంధానం చేస్తూ రామానుజుల వారి దగ్గరికి ఈ పిల్లల్ని తీసుకొచ్చి రామానుజుల వారికి అందించగా, ఏమిటి ఎంబారే, ద్వయం పరిమళిస్తోంది వీరి దగ్గర నుండి, వీరికి ద్వయమంత్రాన్ని మీరు అనుగ్రహించారా అని అడుగుతారు రామానుజుల వారు. అవును స్వామి, పిల్లలు చూస్తే ఎంతో కారణ జన్ములుగా ఉన్నారు, ఎంతో తేజస్సుతోటి విరాజిల్లుతున్నారు, ఎక్కడ అవధ్యం కలుగుతుందో అని బెంకతోటి మేమే ద్వయమంత్రాన్ని అభిమంత్రిస్తూ, ద్వయమంత్రాన్ని రక్ష పెడుతూ వీరిని తీసుకొని వచ్చాము అని అందంగా సమాధానం చెప్తే, అయితే మొదటిగా మీరే వీరికి మంత్రాన్ని అనుగ్రహించారు కాబట్టి మీరే వీరికి ఆచార్యులు అవ్వాలి అని ఎంబారకు సెలవిచ్చి ఆ 2 పిల్లలను కూడా చూసి రామానుజుల వారు ఎంతో సంతోషించి వారిద్దరికీ కూడా తమ మంగళాశాసనాలు కటాక్షించి అందులో పెద్ద కుమారులకి పరాశర భట్టర్ అని, 2వ కుమారులకి వ్యాస భట్టర్ అని వారికి తిరునామాన్ని అనుగ్రహించారు రామానుజుల వారు. ఈ లోకానికి ఎంతో ఉపకారం చేసినటువంటి పరాశర మహర్షి, వ్యాస మహర్షి యొక్క తిరునామం సార్థకంగా ఈ లోకంలో ఉండాలి, వారి వైభవం ఈ లోకంలోకి వ్యాప్తి చెందాలి అని ఎప్పుడూ కూడా యామునాచార్యుల వారు ఎప్పుడూ కూడా పరితపిస్తూ ఉండేవారు. ఎప్పుడూ కూడా పరాశర మహర్షి యొక్క వైభవము, వ్యాస మహర్షి యొక్క వైభవము ఈ లోకంలో తెలిసేటట్టుగా దాన్ని వ్యాప్తిపరచాలి, దాన్ని లోకంలో అందరూ కూడా నిత్యము సేవించేటట్టుగా ఉండాలి అని యామునాచార్యుల వారి యొక్క కోరిక. ఆ కోరికను మనసులో ఉంచుకున్నటువంటి రామానుజుల వారు ఈ 2 పిల్లలకి కూడా, 2 కుమారులకి కూడా పరాశర భట్టర్, వ్యాస భట్టర్ అని వారికి తిరునామాన్ని ఉంచి వారి ద్వారా ఈనాడు రోజు కూడా మనం పరాశర భట్టర్ వారి తిరువారాధనలో ఈ శ్లోకాన్ని సేవించే తిరువారాధనని మనం ముగిస్తాం. భట్టర్ వారి యొక్క శ్లోకాన్ని తనయాన్ని సేవించే తిరువారాధనని ముగిస్తాం. అలా శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంక సుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు పోయసే అనే శ్లోకాన్ని నిత్యము సేవిస్తున్నాం. కాబట్టి పరాశర మహర్షి యొక్క తిరునామం లోకంలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ఉన్నంత వరకు కూడా వారి తిరునామం సార్థకంగా ఉంటుంది. అలా రామానుజుల వారు ఈ 2 పిల్లలకి పరాశర భట్టర్, వ్యాస భట్టర్ అనేటటువంటి తిరునామాన్ని ఉంచారు. ఈ భట్టర్ వారు
అసలు భట్ట అనేటటువంటి శబ్దానికి అర్థం ఏమిటంటే వేదము శాస్త్రము సంపూర్ణంగా అధికరించినటువంటి వారిని భట్టులు, భట్టర్ అనేటటువంటి నామంతో సంభావిస్తూ ఉంటారు. ఈ పరాశర భట్టర్ అనేటటువంటి మహనీయులు చిన్నప్పుడే వేదాన్ని, శాస్త్రాలని అన్నిటినీ కూడా సంపూర్ణంగా అధ్యయనం చేసి అప్పుడే అక్కడున్నటువంటి వాదములు చేసేటటువంటి గొప్ప గొప్ప పండితులతోటి వాదన చేసేటటువంటి గొప్ప మేధా సంపత్తి కలిగినటువంటి వారు. అందుకే వీరికి పరాశర భట్టర్, వేదములను శాస్త్రములను చక్కగా అధ్యయనం చేసినటువంటి వారు అని అర్థం. భట్టారకులు అని కూడా ఒక తిరునామంతో సంభావిస్తూ ఉంటారు. భట్టారకో నృపే దేవే తపోధనే అని నిఘంటువు చెప్తుంది. భట్టారకులు అంటే రాజు, దేవత, తపోధనులు అనేటటువంటి అర్థం. వీరు కూడా గొప్ప తపోధనం కలిగినటువంటి, తపస్సు అనేటటువంటి ధనం కలిగినటువంటి వారే. రంగనాథుడిని ఎప్పుడూ స్మరించడం వల్ల, రంగనాథుడికి ఎప్పుడూ కైంకర్యం నిర్వహించడం వల్ల ఆ కైంకర్యం అనేటటువంటి తపస్సుని స్మరించడం, నిత్యము రంగనాథుడిని స్మరించడం అనేటటువంటి గొప్ప తపస్సుని కలిగినటువంటి వారు. కాబట్టి పరాశర భట్టర్ అనేటటువంటి సార్థక నామధేయం కలిగినటువంటి వారు. మరి శ్రీ పరాశర భట్టార్య అంటున్నాం కదా, ఆర్య శబ్దానికి అర్థం ఏమిటండి అంటే అతత్వేభ్య ఆరాత్ దూరం యాతి బుద్ధి యస్య సహ ఆర్య, తత్వేభ్య ఆరాత్ సమీపే యాతి బుద్ధి యస్య సహ ఆర్య. ఆర్య అనేటటువంటి శబ్దానికి రెండు అర్థాలు, నిర్వచనాలు చెప్తూ ఉంటారు. అతత్వేభ్య ఆరాత్ దూరం యాతి బుద్ధి, తత్వం కానటువంటి దానికి దూరంగా ఉండేటటువంటి వారు, వారి బుద్ధిని తత్వానికి సంబంధించినటువంటి వాటికి దూరంగా ఉండేటటువంటి వారు. తత్వము అంటే చిత్తు, అచిత్తు, ఈశ్వర తత్వము, భగవంతుడి గురించి తెలిసినటువంటి జ్ఞానం, భగవంతుడికి చెందినటువంటి విషయాల పట్ల తమ బుద్ధిని దూరంగా ఉంచేటటువంటి వారు, భగవత్ తత్వానికి సంబంధించినటువంటి విషయాల పట్ల తమ బుద్ధిని ఉంచేటటువంటి వారు. కాబట్టి నిత్యము రంగనాథుడిని సేవలోనే, రంగనాథుడిని సేవిస్తూ, శ్రీరంగనాయకుని సేవిస్తూ వారి మనసంతా కూడా ఆ రంగనాథుడి పట్లే బుద్ధినంతటినీ కూడా రంగనాథుడి పట్లే ఉంచినటువంటి వారు. కాబట్టి ఆర్య, శ్రీ పరాశర భట్టార్య అనేటటువంటి నామధేయం. వీరి వైభవం ఎంతటిది అంటే పువ్వు పుట్టగానే పరిమళిస్తుందనేటటువంటి ఒక విషయము వీరి విషయంలో సార్థకత కలిగి ఉంటుందండి. ఎందుకు అంటే చిన్నతనంలో కూరత్తాళ్వాన్ వీరికి దివ్య ప్రబంధాన్ని తిరువాయిముజి అనుగ్రహిస్తున్నటువంటి సందర్భంలో ఒకానొక పాసురంలో 8వ దశకంలో 10వ తిరువాయిముజిలో 3వ పాసురంలో సిరుమా మనిసర్ అనేటటువంటి ఒక మాట వస్తుంది ఆ పాసురంలో. వెంటనే భట్టర్ వారు దాని గురించి ఒక సందేహం అడిగారట. సిరు మా మనిసర్, అదేమిటి నాన్నగారు, అదేమిటి వారి నాన్నగారిని అడుగుతున్నారు. అదేంటి నాన్నగారు, సిరు అంటే చిన్నగా ఉండటం కదా, మా అంటే పెద్దగా ఉండడం కదా, ఒక వ్యక్తిలోనే రెండు విరుద్ధమైనటువంటి ధర్మములు ఎలా ఉంటాయి? చిన్నగాను ఉంటారు, పెద్దగాను ఉంటారు. పరమాత్మ వామన అవతారం స్వీకరించి ఒక మరుగుజ్జు వేషంలో బలిచక్రవర్తి, చిన్న బ్రాహ్మణుడుగా బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఆ తీర్థం, దానజలం ఎప్పుడైతే చేతిలో పడిందో పెద్దగా త్రివిక్రముడిగా మారిపోయాడు. ఆయన విషయంలో అయితే చిన్నగా ఉండడము, పెద్దగా ఉండడము అనేటటువంటిది అణువులో అణువుగాను ఉండగలడు, గొప్ప విభూతిలో విభూతి అంతా కూడా వ్యాపించి ఉండగలడు సర్వేశ్వరుడు. ఆయనకైతే సాధ్యమవుతుంది. కానీ ఇక్కడ ఈ లోకంలో ఉన్నటువంటి వారిలో చిన్నగా ఉండడము, పెద్దగా ఉండడము అనేటటువంటి రెండు విరుద్ధ ధర్మములు ఒకే విధంగా ఎలా ఉండగలుగుతాయి అని గొప్ప ప్రశ్న వేశారట పరాశర భట్టర్ వారు. దానికి సమాధానంగా కూరత్తాళ్వాన్ అందంగా ఒక సమాధానం చెప్పారట. ఆ పరాశర భట్టరే, మనకి చుట్టూతా ఉన్నటువంటి వారిని చూడండి, మన చుట్టూతా మొదలయ్య అండానున్నారు,
అరుళాళ పెరుమాళ్ అనేటటువంటి మహనీయులు ఉన్నారు, గోవింద పెరుమాళ్ అనేటటువంటి వీరున్నారు. వీరందరూ కూడా మనతో సమానంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారంటే మనం ఎలా అయితే అన్నపానాదులు స్వీకరించి ధరిస్తున్నామో అలా జీవితాన్ని గడిపేటటువంటి శరీరాన్ని పోషించుకునేటటువంటి విషయంలో వారందరూ కూడా మనలాగే అన్నాన్ని స్వీకరిస్తారు, పానాన్ని స్వీకరిస్తారు, అలాగే ధరిస్తూ ఉన్నారు. కాబట్టి శరీరాన్ని పోషణ చేసుకునేటటువంటి విధంలో వీరు చిన్నవారు. కానీ ఒక్కసారి వారు భగవద్గుణానుభవం చేస్తుంటే, మొదలయాండాన్ భగవద్గుణానుభవం చేస్తుంటే, అరుళాళ పెరుమాళ్ అనేటటువంటి మహనీయులు భగవద్గుణానుభవం చేస్తుంటే, గోవింద పెరుమాళ్ అనేటటువంటి వారు భగవద్గుణానుభవం చేస్తుంటే, సాక్షాత్తుగా నిత్యసూరులలో ఎవరో ఇక్కడికి వచ్చి ఆ భగవద్గుణానుభవం చేస్తున్నారా అన్నట్టుగా ఉంటుంది. మొదలయాండాన్ పెరుమాళ్ళ వైభవాన్ని చెప్తూ ఉంటే, పెరుమాళ్ళ గుణాలను అనుసంధానం చేసి ఎలా కన్ను నుండి ఆనంద బాష్పాలు కార్చేస్తూ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి వారు మొదలయాండాన్ కాదండి, నిత్యసూరులే సాక్షాత్తుగా ఇక్కడికి వచ్చి పెరుమాళ్ళ అనుభవం చేస్తున్నారు అన్నట్టుగా ఉంటుంది. వారు భగవద్ అనుభవం చేస్తున్నటువంటి సందర్భంలో గొప్పవారు. అదే శరీరాన్ని పోషించుకునేటటువంటి వారు ఆ విషయంలో మనలాంటి మామూలు వారు. కాబట్టి ఈ మన చుట్టూతా ఈ శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి మొదలయాండాన్, అరుళాళ పెరుమాళ్ పెరుమానార్, గోవింద పెరుమాళ్ అనేటటువంటి వీరందరూ కూడా సిరుమామనిసర్ వంటి వారే. అంటే మా శరీరాన్ని పోషించుకునేటటువంటి విషయంలో చిన్నవారు, భగవద్ విషయాన్ని అవగాహించడంలో పెద్దవారు. కాబట్టి వీరందరూ కూడా సిరిమామనిసర్ అని వారందరినీ కూడా పరమ భాగవతోత్తములైనటువంటి గోవింద మొదలయాండాన్ని, అరుళాళ పెరుమాళ్ పెరుమానార్ని, గోవింద పెరుమాళ్ వంటి వారందరినీ కూడా ఉదాహరణగా కూరత్తాళ్వాన్ అనుగ్రహించారట. అలా ఎన్నో చిన్నప్పుడు చిన్నతనంలోనే ఎంతో ప్రతిభ కలిగినటువంటి వారు, ఎంతో చక్కటి మేధా సంపత్తి కలిగినటువంటి వారు. అందుకే శ్రీ పరాశర భట్టార్య. పరాశర శబ్దానికి ఇంకొక అర్థం కూడా చెప్తారు, శత్రువులను జయించేటటువంటి వారు అని ఒక అర్థాన్ని కూడా తెలియజేస్తూ ఉంటారు. వీరు కూడా ఎంతోమందిని వాదించి ఓడించి వారిని అందరినీ కూడా శ్రీ వైష్ణవ సాంప్రదాయంలోకి తీసుకొచ్చినటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి వారు. అందులో భాగంగా మనం చెప్పుకోవాలి అంటే, కర్ణాటక ప్రాంతంలో మాధవసూరి అనేటటువంటి ఒక ఉద్దండ పండితుడు ఉండేటటువంటి వారు. అతను ఎంత గొప్ప పండితుడు అంటే, షడ్ దర్శన పారంగతుడు. అంటే ఆ లోకంలో ఆ రోజుల్లో ఉన్నటువంటి 6 దర్శనము అంటే ఒక్కొక్క ఫిలాసఫీ, ఆ 6 దర్శనాలను కూడా చక్కగా అధ్యయనం చేసి సూక్ష్మంగా వాటిలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా బాగా గ్రహించినటువంటి గొప్ప పండితుడు. అలా 6 దర్శనాలను అధ్యయనం చేసినటువంటి వాడు పారంగతుడు అని చెప్పుకోవడం కోసం ఒక 6 కాళ్ళ కలిగినటువంటి సింహాసనం మీద నిత్యము కూర్చొని ఉండేటటువంటి వాడు. అతను ప్రత్యేకంగా అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ ఉండేటటువంటి వాడు. వారిని ఎలా అయినా సరే ఈ సాంప్రదాయం, శ్రీ సాంప్రదాయంలోకి, శ్రీ వైష్ణవ సాంప్రదాయంలోకి తీసుకురావాలి అని రామానుజుల వారికి ఎంతో కోరికగా ఉండేది. రామానుజుల వారు ఒకరోజు పరాశర భట్టర్ వారిని పిలిచి, ఓ భట్టరే, మీరు కర్ణాటక ప్రాంతంలోకి వెళ్ళండి, అక్కడ మాధవసూరి అనేటటువంటి వీరిని మీ వాదనతోటి ఓడించి శ్రీ వైష్ణవ సాంప్రదాయంలోకి తీసుకురండి. వారికి పరతత్వాన్ని చక్కగా తెలియచేసి పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు అనేటటువంటి విషయాన్ని అవగతమయ్యేటట్టుగా వారికి వాదనలో తెలియచేసి వారిని కూడా శ్రీ వైష్ణవ సాంప్రదాయంలోకి తీసుకురండి అని పంపించారు. పంపిస్తే అప్పుడు భట్టర్ వారు శ్రీరంగం నుండి కర్ణాటక ప్రాంతానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వారు, ఆ ఊళ్ళో ఉన్నటువంటి వారందరూ కూడా భట్టర్ వారికి ఒక సలహా చెప్తారు. ఓ భట్టర్ వారే, మీరు అసలు వారిని చూడటం కూడా సాధ్యం కాదు, వేదాంతి అని చెప్పబడుతూ ఉంటారు. ఆ మాధవసూరికి ఇంకొక పేరు ఏమిటంటే వేదాంతి అనేటటువంటి పేరుతోటి ప్రసిద్ధమైనటువంటి వారు. ఆ వేదాంతిని దర్శించడం మామూలుగా సాధ్యం కాదండి. మీరు వాదనకు వచ్చారు అంటే అసలు ఆ వేదాంతి కనపడడు, వారి ఇంటిలోకి కూడా మిమ్మల్ని రానివ్వడు. కాబట్టి ఇలా మీరు వెళ్తే, వారి దగ్గరికి వెళితే మీకు కుదరదు. ఆ వేదాంతి నిత్యము కూడా తదయారాధన చేస్తూ ఉంటాడు. అక్కడికైతే తప్పకుండా ప్రతిరోజు వస్తాడు. కాబట్టి అక్కడికి వెళ్ళి ప్రయత్నించండి అంటే భట్టర్ వారు
తాము వచ్చినటువంటి పల్లకిని విడిచిపెట్టి, తాము ధరించినటువంటి పట్టు పీతాంబరాలను విడిచిపెట్టి ఒక మామూలు వ్యక్తిగా ఆ తద్యారాధన జరిగేటటువంటి చోటుకు వెళ్ళి అక్కడ కూర్చున్నారట. కూర్చుంటే ఆ వేదాంతి వచ్చి తద్యారాధన సమర్పిస్తూ ఉంటే, మాకు ఇది వద్దు, ఈ తద్యారాధన వద్దు, మాకు వాదము అనేటటువంటి ఒక తద్యారాధన మీరు పెట్టాలి అని కోరుకుంటే, అలాగే మీతో వాదిస్తాను అని వారితోటి వాదన చేయడానికి, శ్రీ పరాశర భట్టర్ వారితోటి వాదన చేయడానికి అంగీకరించారట. అప్పుడు వారిద్దరికీ కూడా 9 రోజులు ఒక గొప్పగా శాస్త్ర చర్చ జరిగిందట. 10వ రోజున వేదాంతిని పరాశర భట్టర్ వారు జయించారట. వారి వాదంతో జయించిన తర్వాత అప్పుడు వేదాంతి తమ గర్వాన్నంతటిని, అహంకారాన్నంతటిని కూడా విడిచిపెట్టి పరాశర భట్టర్ వారి యొక్క పాదపద్మములని ఆశ్రయించారు చెప్తారు. పంచ సంస్కారాలు పొంది వైష్ణవోత్తముడిగా మారి పరాశర భట్టర్ వారి యొక్క పాదాల విందాలను వారు ఆశ్రయించారు. ఆ తర్వాతే వారు ఈ సంసారం మీద విరక్తి కలిగి ఆ వేదాంతి అనేటటువంటి ఆయన సన్యాసి ఆశ్రమాన్ని స్వీకరిస్తే, అప్పుడు వారికి తిరునామాన్ని ఉంచేటటువంటి సందర్భంలో పరాశర భట్టర్ వారు నం జియరే, మాకు ప్రీతిపాత్రులైనటువంటి జియరే అని వారికి చక్కటి తిరునామాన్ని అనుగ్రహించారు. అలా నంజీయర్ వేదాంతి అని చెప్పబడేటటువంటి ఆ పండితుడిని, అద్వైతాన్ని ప్రచారం చేసేటటువంటి పండితుడిని 9 రోజుల పాటు వాదన చేసి 10వ రోజున వారిని ఓడించి ఈ వైష్ణవ సాంప్రదాయంలోకి తీసుకొచ్చి వారిని కూడా దిద్దుబాటు చేసి ఈ వైష్ణవ సాంప్రదాయానికి తమ తర్వాత అధికార స్థానంలో ఉంచినటువంటి గొప్ప మహనీయులు పరాశర భట్టర్ వారు. అలా పరాశర అనేటటువంటి శబ్దానికి శత్రువులని ఓడించేటటువంటి వారు. ఈ వైష్ణవ సిద్ధాంతానికి అర్థం చేసుకోకుండా దానికి అపార్థాలు చెప్పేటటువంటి వారినందరినీ కూడా ఓడించి ఈ వైష్ణవ సాంప్రదాయంలోకి తీసుకొచ్చినటువంటి మహనీయులు, గొప్ప వైభవం కలిగినటువంటి వారు. అలా శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత. ఇంకా వీరికి నిరూపణగా ఉండేటటువంటి విషయం ఏమిటి అంటే, శ్రీరంగ క్షేత్రానికి పౌరహిత్యాన్ని వహించేటటువంటి వారు. నిజానికి శ్రీరంగ క్షేత్రానికి పౌరహిత్యాన్ని తిరువరంగ తముదనార్లు అనేటటువంటి మహనీయులు చేస్తూ ఉండేవారు. రామానుజుల వారు ఒకరోజు ఆ తిరువరంగ తముదనార్ల యొక్క కుటీరానికి వెళ్ళి, మాకొక దానం కావాలి అని కోరుకున్నారట. ఏమిటి స్వామి, చాలా చాలా ఆనందం కలుగుతోంది దాసుడికి, మీరు మా తిరుమాళికి వేయించేయటమే, కుటీరానికి వేయించేయటమే ఆనందము, పైగా నా నుండి ఏదో కోరుకుంటున్నారు, ఏమిటో తెలియచేయండి అంటే, మీరు నిత్యము చేసేటటువంటి పౌరహిత్యాన్ని మాకు దానంగా ఇవ్వండి అని రామానుజుల వారు తిరువరంగ తముదనార్ల నుండి ఆ పౌరహిత్య అధికారాన్ని స్వీకరించి కూరత్తాళ్వానికి అనుగ్రహించారట. అలా కూరత్తాళ్వాన్ నుండి పరాశర భట్టర్ ఇప్పటికీ కూడా భట్టర్ వంశస్థులే శ్రీరంగనాథుడికి పురోహితులుగా వేయించేసి ఉన్నారు. వశిష్ఠుడు రామచంద్రుడికి ఎలా అయితే పురోహితుడిగా ఉండడం వల్ల వశిష్ఠుడికి గొప్ప వైభవం కలిగిందో, ఇలా పరాశర భట్టర్ వారు కూడా రామచంద్రుడు ఆరాధించినటువంటి పెరుమాళ్ళైనటువంటి పెరియ పెరుమాళ్ళకి పురోహితులుగా ఉన్నటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి వారు. పౌరహిత్యము అంటే తిరుమంజన కట్టియము, వేద విన్నపం. ఏదైనా రోజు కూడా పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళి వేద విన్నపం చేయడం, పెరుమాళ్ళకి తిరుమంజనం జరిగేటటువంటి సందర్భంలో తిరుమంజన కట్టియం పెరుమాళ్ళకి సమర్పించడం, విశేషమైనటువంటి రోజుల్లో పురాణాన్ని పెరుమాళ్ళకి విన్నవించడము, కైసిక ద్వాదశి వస్తే కైసిక పురాణాన్ని పెరుమాళ్ళకి విన్నవించడం, ఇలా వేదము ఇతిహాస పురాణాలన్నిటినీ కూడా పెరుమాళ్ళ దగ్గర విన్నపం చేయడం అనేటటువంటిది పురోహితుల యొక్క బాధ్యత. అలా శ్రీరంగేశ పురోహిత, శ్రీరంగనాథుడికి శ్రీరంగ క్షేత్రానికి పౌరహిత్యం వహించినటువంటి వారు శ్రీవత్సాంకసుత. అద్భుతమైనటువంటి విషయం. శ్రీవత్సాంకసుత, శ్రీవత్సము అనేటటువంటి ఒక పుట్టుమచ్చ, పెరుమాళ్ళకి ఉండేటటువంటి పుట్టుమచ్చ యొక్క అంశతోటి ఈ లోకంలోకి అవతరించినటువంటి కూరత్తాళ్వాన్ యొక్క సుతులు, పుత్రులు అని ఒక అర్థం. వారి తండ్రి గారి యొక్క వైభవాన్ని అనుగ్రహించేటటువంటి సందర్భంలో
శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమముక్తిమధీమహి యదుక్తయస్త్రయీ కంటే యాంత్రి మంగళ సూత్రతాం అని శ్రీ కూరత్తాళ్వాన్ వైభవాన్ని అనుగ్రహించేటటువంటి సందర్భంలో శ్రీవత్సచిహ్నమిశ్రేభ్య అని కూరత్తాళ్వాన్ని సంభావించారు. కాబట్టి వీరు శ్రీవత్సాంకసుతులు. శ్రీవత్సము అనేటటువంటి పరమాత్మ యొక్క పుట్టుమచ్చ యొక్క అంశతోటి ఈ లోకంలోకి అవతరించినటువంటి కూరత్తాళ్వాన్ యొక్క సుతులు అని ఒక అర్థం. అంతకన్నా గొప్ప అర్థం, గొప్ప సరసమైనటువంటి అర్థం ఏమిటంటే, పేరుకు మాత్రమే వీరు కూరత్తాళ్వాన్ యొక్క తనయులండి, కానీ నిజానికి భట్టర్ వారు శ్రీవత్సాంకసుత, శ్రీవత్సం అనేటటువంటి పుట్టుమచ్చ కలిగినటువంటి రంగనాథుడి యొక్క సుతులు. శ్రీవత్సాంకసుత అంటే కూరత్తాళ్వాన్ యొక్క తనయులు అని ఒక అర్థము, సాక్షాత్తుగా శ్రీవత్సం అనేటటువంటి పుట్టుమచ్చ కలిగినటువంటి రంగనాథుడి యొక్క కుమారులు అని అర్థం, శ్రీరంగనాథపుత్రులు అని అర్థం. వారే శ్రీరంగరాజస్తవము అనేటటువంటి ఒక ప్రబంధంలో శ్రీరంగరాజ కమలాపదలాలితత్వం ఎలా చెప్తున్నాం అనుకుంటున్నారు? ఈ ప్రబంధాన్ని ఎలా మేము చెప్తుంది, ఏ అధికారం ఉందని శ్రీరంగరాజస్తవాన్ని మేము చేస్తున్నాం అనుకుంటున్నారు? మేము శ్రీరంగరాజ కమలాపదలాలితత్వము, శ్రీరంగనాథుడు శ్రీరంగనాయకి ద్వారా లాలింపబడినటువంటి వారం, వారి ద్వారా ముద్దుగా పెరిగినటువంటి వారం. ఆ అధికారంతోనే తల్లిదండ్రుల్ని కీర్తించడానికి, తల్లిదండ్రుల్ని స్తోత్రం చేయడానికి ప్రత్యేకంగా అధికారం అక్కర్లేదు. కాబట్టి శ్రీరంగరాజ కమలాపదలాలితత్వం కలిగినటువంటి వారం కాబట్టి మేము శ్రీరంగనాథుడి గురించి, శ్రీరంగనాయకి గురించి చక్కగా స్తోత్రం చేస్తున్నాము అని వారే చెప్పుకున్నారు. అలా శ్రీరంగనాథుని పుత్రులు, శ్రీవత్సాంకసుత అంటే కూరత్తాళ్వాన్ యొక్క తిరుకుమారులు అని ఒక అర్థము. శ్రీవత్సము కలిగినటువంటి, శ్రీవత్సం అనేటటువంటి పుట్టుమచ్చ కలిగినటువంటి సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు శ్రీరంగనాథుడి యొక్క కుమారులు అని ఒక అర్థం. అలా శ్రీవత్సాంకసుత. పరాశర భట్టర్ వారిని ఎప్పుడైనా సంభావించాలి అంటే శ్రీరంగనాచ్యార్ తిరుమగన్ అనే వారిని సంభావిస్తూ ఉంటారు. నాచ్యార్ తిరుమగన్, శ్రీరంగనాచ్యార్ యొక్క తిరుమగన్, ముద్దు బిడ్డడండి పరాశర భట్టర్ వారు అని నాచ్యార్ తిరుమగన్ అనే వారిని సంభావిస్తూ ఉంటారు. కాబట్టి శ్రీవత్సాంకసుత శ్రీమాన్, గొప్ప శ్రీమంతులు పరాశర భట్టర్ వారు, గొప్ప సంపద కలిగినటువంటి వారు అంటున్నారు. ఇక్కడ సంపద అని చెప్పడం వల్ల లౌకిక సంపద కాదండి చెప్పేటటువంటిది, శ్రీ వైష్ణవ లక్షణమైనటువంటి సంపదే ఇక్కడ శ్రీమాన్ అనేటటువంటి శబ్దం ద్వారా తెలియజేయబడింది. మన సాంప్రదాయంలో ఈ శ్రీమాన్ అనేటటువంటి శబ్దాన్ని కేవలం ముగ్గురికి మాత్రమే ప్రయోగించారు. ఒకటి, అన్నిటినీ విడిచిపెట్టి రావణాసుడు లంకానగరం నుండి బయటికి గెంటేస్తే అన్నిటినీ విడిచిపెట్టి తమ భార్యను, బిడ్డలను, సంపదలను, భోగభాగ్యాలను అన్నిటినీ విడిచిపెట్టి రామచంద్రుడు, సర్వలోక శరణ్యుడైనటువంటి రామచంద్రుడే నాకు కూడా శరణ్యుడు అని భావించి ఆకాశంలో, అంతరిక్షంలో పయనిస్తున్నటువంటి ఆ విభీషణాళ్వాన్ని చూసి వాల్మీకి మహర్షి, ఆహా, అంతరిక్షగత శ్రీమాన్, ఆకాశంలో శ్రీమంతుడు వెళ్ళిపోతున్నాడండి, రామచంద్రుణ్ణి ఆశ్రయించడానికి శ్రీమంతుడు వెళ్ళిపోతున్నాడు అని సంభావిస్తాడు వాల్మీకి మహర్షి. అదేమిటండి, అన్నిటినీ విడిచిపెట్టేశాడు, సంపదలను విడిచిపెట్టేశాడు, స్నేహితులను విడిచిపెట్టేశాడు, భార్యాబిడ్డలన్నిటినీ విడిచిపెట్టేశాడు, అన్నిటినీ విడిచిపెట్టి నలుగురిని వెంట వేసుకొని రామచంద్రుడి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటే ఈయనని శ్రీమంతుడు అంటున్నాడు ఏమిటి అంటే, అనన్య భక్తి కలిగినటువంటి వాడు. అప్పటి వరకు రాముడు రాముడు రామచంద్రుడు అనే పేరు మాత్రమే విన్నాడు, రాముడు అనేటటువంటి వాడు ఒకడు ఉన్నాడని విన్నాడే తప్ప రామచంద్రుడితోటి నేరుగా పరిచయం కూడా లేకుండా రామచంద్రుడు తనను తప్పక స్వీకరించి తీరుతాడు అనేటటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో వెళ్తున్నాడే, నమ్మకంతో వెళ్తున్నాడే, అది శ్రీమత్వము. అనన్యమైనటువంటి భక్తితోటి వెళ్తున్నాడే, అది శ్రీమత్వము అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ వాల్మీకి మహర్షి అంతరిక్షగత శ్రీమాన్, అంతరిక్షంలో ఏం చేస్తున్నాడు శ్రీమంతుడు అని శ్రీ విభీషణాళ్వానికి శ్రీమంతుడిగా భావిస్తారు మన సాంప్రదాయంలో. ఇంకొక శ్రీమంతుడు ఉన్నాడండి. అన్నగారు వదిన గారు ఆ అరణ్యానికి వెళుతూ ఉంటే
అన్నిటినీ విడిచిపెట్టి నేను కూడా వారి వెంట వెళతాను అని సిద్ధపడినటువంటి ఇళయ పెరుమాళ్ లక్ష్మణస్వామి ఇంకొక శ్రీమంతుడు. కనిత్ర పిటకాధార, ఒక తబ్బగోలను ఒక పూల బుట్టను ధరించి ఆ అన్నయ్య గారికి మన వదిన గారికి సేవ చేస్తాను అని బయలుదేరినటువంటి లక్ష్మణస్వామి ఉన్నాడే, ఆయన సంపన్నుడండి లక్ష్మణు. లక్ష్మి సంపన్న భగవత్ కైంకర్యం సర్వకాల సర్వదేశ సర్వావస్థలలోనూ నేను రామచంద్రుడికి కైంకర్యం చేస్తాను. రామచంద్రుడు మిథునానికి సీతాపిరాటితో కూడినటువంటి రామచంద్రుడికి కైంకర్యం చేస్తాను అని గొప్ప అభినవేశంతో తట్టా తబ్బగోలు పుచ్చుకొని బయలుదేరినటువంటి లక్ష్మణస్వామి కథా సంపన్నుడు అని వాల్మీకి మహర్షి లక్ష్మణు లక్ష్మి సంపన్న అని ఆయనని లక్ష్మణ సంపన్నుడుగా భావించారు. ఇక పరాశర మహర్షి అయితే సతునాగవర శ్రీమాన్, మొసలి పట్టుకుంటే ఒక కొలనులోకి దిగినటువంటి గజేంద్రుణ్ణి మొసలి పట్టుకొని పీడిస్తూ దుఃఖపెడుతూ ఉంటే, ఆయన ప్రాణాలు కూడా విడిచిపెట్టేస్తూ ప్రాణాలు కూడా పోతూ ఉంటే, అన్నిటినీ కోల్పోయి ఆ మొసలితోటి యుద్ధం చేస్తున్నటువంటి గజేంద్రుణ్ణి చూసి సతునాగవర శ్రీమాన్, కైంకర్య లక్ష్మిని కలిగినటువంటి ఏనుగండి ఈ నాగవరహ, గొప్ప ఏనుగు ఈ గజేంద్రుడు అని చెప్తున్నారు మహర్షి పరాశర మహర్షి. అదేంటి, ప్రాణాలు పోతున్నాయి, ఒక పక్కన మొసలితోటి పీడింపబడుతున్నాడు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆ గజేంద్రుడిని చూసి శ్రీమానని సంభావిస్తున్నారేమిటి మహర్షి అంటే, తర్వాత శ్రీమన్నారాయణుడు అక్కడికి వచ్చినటువంటి సందర్భంలో నాహం కళేబరస్యాస్య త్రాణార్థం మధుసూదన కరస్థకమలాన్యైవ పాదయోరర్పితం త్వమా. నారాయణ మధుసూదన, నిన్ను పిలిచింది ఈ కళేబరాన్ని కాపాడమని కాదయ్యా. నాహం కళేబరస్యాస్య త్రాణార్థం, ఈ కళేబరాన్ని కాపాడడం కోసం నేను పిలవలేదు మధుసూదన. కరస్తే కమలాన్యైవ పాదయోరర్పితం త్వవాయి, చిన్న తొండంతో పట్టుకున్నటువంటి ఈ కమలము వాడిపోకముందే, నా ప్రాణాలు పోకముందే, ఈ పుష్పము వాడిపోకముందే నీ పాదాల విందాల దగ్గర సమర్పించడం కోసం నిన్ను రమ్మని పిలిచాను, ఆక్రందించానే తప్ప ఈ కళేబరాన్ని కాపాడుకోవడం కోసం కాదు అని గజేంద్ర ఆళ్వాన్ తర్వాత పరమాత్మకి సమాధానం చెప్తాడు. కాబట్టి సతునాగవర శ్రీమాన్, గొప్ప శ్రీమంతుడండి. భగవద్ విషయంలో భక్తి కలిగినటువంటి వాడు, కైంకర్యం కలిగినటువంటి వాడు. అలాంటి శ్రీమంతుడు ఈ గజేంద్రాశ్వాన్ అని గజేంద్రుడి విషయంలో శ్రీమాన్ అంటారు. ఈ శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో లక్ష్మణస్వామి, గజేంద్రుడు, ఆ తర్వాత విభీషణ ఆళ్వాన్ ముగ్గురు శ్రీమంతులైతే, ఇప్పుడు ఆ శ్రీమత్వం అంతా కూడా ఎవరి దగ్గర కనిపిస్తోంది అంటే పరాశర భట్టర్ వారి దగ్గర ఆ శ్రీమత్వం అంతా కూడా కనిపిస్తోంది. నిత్యము రంగనాథుడి యొక్క కైంకర్యంలోనే మునిగి ఉన్నటువంటి వారు, నిత్యము కూడా రంగనాథుడికి రంగనాయకి కైంకర్యం చేస్తూ వారిని స్తుతిస్తూ ఆ సంపద బోల్డంత సంపద కలిగినటువంటి వారు. కాబట్టి శ్రీమాన్, అలాంటి శ్రీమంతులైనటువంటి ఆ పరాశర భట్టర్ వారు నాకు శ్రేయసే భూయసే శ్రేయసే అస్తు, అధికమైనటువంటి ఆ అభ్యుదయాన్ని మాకు కలిగించుగా అవుదురుగాక, అభ్యుదయం అవుదురుగాక. ఒక శిష్యుడు ఏమని కోరుకోవాలి, ఆచార్యుల యొక్క సన్నిధిలో ఉండి ఆచార్యులు నన్ను ఉజ్జీవింప చేయాలి అని కోరుకోవాలి. నంజీయర్ కూడా ఇక్కడ అదే కోరుకుంటున్నారు. భూయసే శ్రేయసే అస్తు, భూయసే శ్రేయసే అస్తు, నాకు వారు గొప్ప అభ్యుదయం అవ్వాలి, నన్ను వారు కటాక్షించేటటువంటి వారు కావాలి అని కోరుకుంటున్నారు. ఇక్కడ శ్రీమాన్ అని ప్రయోగించినటువంటి శబ్దంలో వారి అనుష్ఠానాన్ని చూసి శ్రీమాన్ అనేటటువంటి శబ్దాన్ని భట్టర్ వారికి అందించడం జరిగింది. నిజంగా సంపత్తు రంగనాయకి రంగనాథుడి యొక్క తిరుక్కుమారులుగా ఉండడమే సంపద అయితే, గొప్ప ఐశ్వర్యం అయితే, వారి ఆచరణ కూడా అలాగే ఉండేది. ఒకసారి
త్రిభువన వీరదేవరాయలు అనేటటువంటి ఒక ప్రభువు ఈ భట్టర్వారి వైభవాన్ని తెలుసుకొని గొప్ప 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 కవి అండి భట్టర్వారు, గొప్ప మేధా సంపత్తి కలిగినటువంటి వారు, గొప్ప జ్ఞాని. అలాంటి వారు మీ ఆస్థానంలో ఉంటే మీకు చక్కటి వైభవం కలుగుతుంది అని అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ రాజు యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి కవులందరూ కూడా చెప్తే, ఆ భట్టర్ వారిని ఒకసారి మా ఆస్థానానికి తీసుకొని రండి, వారికి గొప్ప సంపదలు ఇస్తాము, అర్ధరాజ్యాన్ని వారికి ఇస్తాము అని ఆ త్రిభువన వీరదేవరాయలు అనేటటువంటి ప్రభువు కొంతమందిని భట్టర్ వారి దగ్గరికి పంపిస్తే వారు ఒక అద్భుతమైనటువంటి వార్త చెప్తారు, సమాధానం చెప్తారు. ఆ సందర్భంలో రంగనాథుడు తన అభయహస్తాన్ని ముడిచేసుకున్నా సరే, నన్ను పొమ్మన్నా సరే, రంగనాథుడు పొమ్మన్నా సరే నేను వేరొక వాకిలి దగ్గరికి పోను అని సమాధానం చెప్పారట. అంటే ఎప్పుడూ తన అభయహస్తాన్ని చూపిస్తూ అందరినీ కటాక్షించేటటువంటి ఆ రంగనాథుడే పరాశర భట్టర్ వారి విషయంలో నేను పరాశర భట్టర్ వారిని కటాక్షించను అని తన చెయ్యిని అభయహస్తాన్ని ముడి చేసుకున్నా సరే నేను ఇంకొక వేరొకరిని ఆశ్రయించను అనేటటువంటి ఒక సమాధానం చెప్పారు. అలా జరగదు. అసలు రంగనాథుడు తన అభయహస్తాన్ని వెనక్కి తీసుకోవడం, ముడి చేసుకోవడం అనేటటువంటిది జరగదు. ఒకవేళ అలా జరిగినా కూడా, రంగనాథుడు నన్ను కటాక్షించకపోయినా కూడా నేను ఇంకొకరి దగ్గరికి వెళ్ళను అని సమాధానం చెప్పారట భట్టర్ వారు ఆ త్రిభువన వీరదేవరాయలు అనేటటువంటి ఒక రాజుగారి యొక్క సంబంధీకులకి. అలా అంత గొప్ప అధ్యవసానం కలిగినటువంటి వారు, అంత గొప్ప పెరుమాళ్ళ పట్ల అంత గొప్ప భక్తి కలిగినటువంటి వారు కాబట్టి శ్రీమాన్ అనేటటువంటి ఒక విశేషణంతో వారిని అంత గొప్ప భక్తి కలిగినటువంటి వారు, ప్రేమ కలిగినటువంటి వారు, కైంకర్య నిరంతరులు కాబట్టి శ్రీమాన్. అలాంటి శ్రీమంతులు, అలాంటి భట్టర్ వారు మనకి శ్రేయస్సును కలగచేయుగాక. ఆ శ్రేయస్సు కూడా భూయసే శ్రేయస్సే, గొప్ప శ్రేయస్సు, గొప్ప గొప్ప అభ్యుదయం మాకు కలిగించుగాక అని నంజీయర్ వారు భట్టర్ వారి యొక్క పాదాల విందాలను ప్రార్థిస్తున్నారు. మనమందరం కూడా మే అస్తు భూయసే శ్రేయసే మే అస్తు. భట్టర్ వారు, పరాశర భట్టర్ వారు మనందరికీ కూడా గొప్ప శ్రేయస్సుని కలగచేయాలి. ఏమిటా శ్రేయస్సు? భగవానుని యందు, భాగవతోత్తముల యందు గొప్పదైనటువంటి అధ్యవసానం మాకు కలిగి ఉండేటట్టుగా కలగజేయాలి. నిత్యము కూడా పెరుమాళ్ళ విషయంలో గొప్ప అధ్యవసానం ఉండాలి, భాగవతోత్తముల యొక్క పట్ల గొప్ప భక్తి కలిగి ఉండాలి, పెరుమాళ్ళకి కైంకర్యం చేసేటటువంటి ఒక మనసు కలిగి ఉండాలి, భాగవతోత్తముల్ని సేవించేటటువంటి ఒక గొప్ప మనసు మనకి కటాక్షించాలి, గొప్ప మనస్థితిని వారు కటాక్షించాలి. అదే భూయసే శ్రేయసే, అదే మనకి తరగనటువంటి అధికమైనటువంటి అభ్యుదయము. అలాంటి అభ్యుదయాన్ని మాకు భట్టర్ వారు కలగజేయాలి అని మనం కూడా శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంక సుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే అని ఆ భట్టారకుల యొక్క పాదార విందాలలో దాసోహం సమర్పిస్తూ వారు అనుగ్రహించినటువంటి శ్రీగుణరత్న కోశాన్ని యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. తల్లి పరమాత్మ సర్వేశ్వరుడు శ్రీయపతి అవాప్త సమస్త కాముడు అన్ని శ్రీవైకుంఠ నికేతుడు అయినటువంటి ఆ పరమాత్మ ఈ జీవుల్ని పొందడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. నిత్యము కూడా ఈ జీవులందరినీ కూడా తన నివాస స్థానమైనటువంటి పరమపదానికి చేర్చుకొని అక్కడ ముక్తులు నిత్యులు ఎలా అయితే ఆనందాన్ని అనుభవిస్తున్నారో అలా ఈ జీవులందరూ కూడా అదే విధమైనటువంటి ఆనందాన్ని అనుభవింపచేయాలి అని మనని పొందడానికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అలా చేస్తున్నటువంటి ఆ స్వామి దగ్గరికి మనం ఎన్నో తప్పులు చేసి శరణాగతి చేస్తున్నాను, ఇప్పుడు నేను వాటినన్నిటినీ కూడా క్షమించి నన్ను రక్షించు స్వామి అని శరణాగతి చేసేటటువంటి సందర్భంలో మన పాపాలను చూసి మనం చేసినటువంటి ఆ విషయాలన్నిటినీ కూడా చూసి పరమాత్మకి కించిత్ కోపం రావచ్చునేమో, రాదు కానీ ఒక్కొక్కసారి వస్తుంది. ఆయన నిరంకుశ స్వతంత్రుడు కాబట్టి ఎవరి విషయంలో ఆయన ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు కాబట్టి కోపం కలగనవచ్చునేమో. అప్పుడు ఆయనలో ఉన్నటువంటి గుణములన్నీ కూడా మంచి అంటే దయ, శాంతి, ఔదార్యము, సౌశీల్యము, సౌలభ్యము అనేటటువంటి గుణములన్నీ కూడా ఒక మూలకు వెళ్ళిపోతూ ఉంటాయట. ఆ సందర్భంలో
ఆ పిరాటి పరమాత్మ పక్కన వేయించేసి ఉన్నటువంటి పిరాటి ఈ లోకంలో అసలు తప్పులు చేయనటువంటి వారు ఎవరైనా ఉంటారా స్వామి? ఈనాడు అన్నిటినీ విడిచిపెట్టి శరణాగతుడై నీ దగ్గరికి వచ్చినటువంటి ఈ జీవుణ్ణి రక్షించకపోతే ఎలా అని ఆ తల్లి మన తరపున సిఫార్సు చేసి మళ్ళీ మూల పడిపోయినటువంటి మూలలో ఒదిగిపోయినటువంటి ఆ గుణములన్నిటినీ కూడా బయటికి ప్రకాశింపచేసేటట్టుగా విరాట్ని చేస్తుంది. కాబట్టి ఆవిడ్ని పురుషకారిణి, పురుషునిగా చేస్తుంది, అంటే అధికుడిగా చేస్తుంది. అప్పటి వరకు ఆయనలో మరుగున పడిపోయినటువంటి ఆ గుణములన్నీ కూడా మళ్ళీ ప్రకాశించేటట్టుగా చేస్తుంది. జీవులందరినీ కూడా పరమాత్మ దగ్గరికి చేర్చి ఆ జీవులతోటి పరమాత్మ కూడేటట్టుగా చేస్తుంది. ఈ ఆయన దేనికోసమైతే శ్రమ పడతాడో, ఆయన నిత్యము సృష్టి దేనికోసమైతే చేస్తాడో ఆ సృష్టికి ఫలంగా ఈ జీవులందరినీ కూడా తన దగ్గరికి పరమాత్మ దగ్గరికి చేర్చి ఆయన్ని అధికుడిగా చేస్తుంది. కాబట్టి ఆమెను పురుషకారిణి అంటారు. అలా పురుషకార స్వరూపురాలైనటువంటి ఆ తల్లిలో ఉన్నటువంటి ఆ గుణములన్నిటినీ కూడా పరమాత్మలో ఎలా అయితే దయ, శాంతి, ఔదార్యము, సౌందర్యము, లావణ్యము, ఆ సౌలభ్యము, సౌశీల్యము అనేటటువంటి అనేక కళ్యాణ గుణములు ఉంటాయో విరాటిలో కూడా అలాంటి కళ్యాణ గుణములు అనేక గుణములు ఉన్నాయి. ఆ గుణములన్నీ కూడా మన కోసం ఉన్నాయి. ఆవిడలో ప్రకాశించేటటువంటి ఆ గుణములన్నీ కూడా ఎవరి కోసము అంటే మనందరి కోసం, మనం ఆవిడ బిడ్డలైనటువంటి మనందరి కోసం ఆ గుణములను ప్రకాశింపచేస్తూ ఆవిడ పరమపదాన్ని, తనకు ఇష్టమైనటువంటి పరమపదాన్ని విడిచిపెట్టేసింది. అంతకన్నా ఇష్టమైనటువంటి పాల సముద్రాన్ని, తన పుట్టినిల్లు అయినటువంటి పాల సముద్రాన్ని విడిచిపెట్టేసింది. అంతకన్నా అగలగిల్లే నిరయమెన్రు ఉరైమార్భ అలర్మేల్ మంగై ఉరైమార్భ అని ఒక్క క్షణం కూడా ఆ పరమాత్మ యొక్క వక్షస్థలాన్ని విడవనటువంటి ఆ తల్లి ఒక బిడ్డడు ఆడుకుంటూ పొరపాటున ఆ బావిలో పడిపోతే తల్లి ఏమాత్రము ఇంకొక మరుక్షణం ఏమీ ఆలోచించకుండా ఆ బిడ్డని కాపాడడం కోసం తను కూడా ఆ బావిలో ఎలా అయితే దూకుతుందో, సంసారం అనేటటువంటి బావిలో పడి ఉండి ఇక్కడ దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి మనందరినీ కూడా ఉజ్జీవింపచేయడం కోసం ఆ తల్లి పరమపదాన్ని విడిచిపెట్టి, క్షీరాబ్దిని విడిచిపెట్టి, పరమాత్మ వక్షస్థలాన్ని విడిచిపెట్టి శ్రీరంగనాయకిగా మనల్ని కటాక్షిస్తూ ఉంది. ఎందుకోసము అంటే మనందరినీ కూడా పరమాత్మ దగ్గరికి చేర్చడం కోసం. తన కటాక్షములు ఎప్పుడైతే మన మీద పడతాయో అప్పుడు పరమాత్మ యొక్క పాదార విందాలు మనకి కనిపిస్తాయి. నేరుగా మనం శ్రీరంగం వెళ్ళి శ్రీరంగనాథుడిని సేవిస్తే ఆయన తిరువడి తామరలు మనకి కనిపించవు. ఒకవేళ కంటికి కనిపించినా మనసుకి కనిపించవు. మనసుకు కనిపించాలి, ఆ పాద పద్మములు మనసులో హత్తుకొని నిత్య నివాసం చెయ్యాలి అంటే ముందు రంగనాయకి దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని సేవించి ఆవిడ కటాక్షములు మన మీద పడితే శుద్ధి చేయబడినటువంటి మనస్సు తోటి అప్పుడు శ్రీరంగనాథుడిని సేవిస్తే అప్పుడు ఆయన పాదపద్మములు కనిపిస్తాయి, మనసుకి కనిపిస్తాయి. అవే మనకి రక్షకము అనేటటువంటి ఒక అధ్యవసానం మనసులో కలుగుతుంది. ఆ అధ్యవసానంతో మనం పరమాత్మనికి శరణాగతి చేయగలుగుతాము, పరమాత్మకి దగ్గర అవ్వగలుగుతాము. అలా ఎన్నో గుణములు కలిగినటువంటి ఆవిడ, ఆ గుణములన్నీ కూడా గొప్ప రత్నములండి. ఆ రత్నములన్నిటినీ కూడా ఒక చోటున చేర్చి ఒక కోశంలో, ఒక భాండాగారంలో ఉంచి పరాశర భట్టర్ వారు మనకు అనుగ్రహించారు. ఆ శ్రీగుణరత్న కోసం చెప్పబడే ఆ వైభవంతో కూడి ఉన్నటువంటి స్తోత్రాన్ని యథావకాశంగా రేపటి నుండి మనం సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇందులో 61 శ్లోకాలు ఉంటాయి. పరాశర భట్టర్ వారు చమత్కారం చూడండి. పరాశర భట్టర్ వారు శ్రీరంగనాథుడి గురించి ఒక స్తోత్రాన్ని అనుగ్రహించారు. శ్రీరంగ రాజస్తవము అనేటటువంటి స్తోత్రాన్ని అనుగ్రహించారు. రంగనాయకి గురించి కూడా ఒక స్తోత్రాన్ని అనుగ్రహించారు. శ్రీరంగనాథుడి గురించి అనుగ్రహించినటువంటి స్తోత్రము 2 భాగాలు. శ్రీరంగరాజస్తవ పూర్వ శతకము, శ్రీరంగరాజస్తవము ఉత్తర శతకము అని 2 భాగాలుగా అతి విస్తారంగా రంగనాథుడి యొక్క వైభవము అనుగ్రహించారు. ఆ శ్లోక సంఖ్య ఎంతైతే ఉందో, రంగనాథుడి గురించి ఎంతైతే శ్లోక సంఖ్య ఉందో అందులో 4వ వంతు మాత్రమే శ్రీరంగనాయకి గురించి అనుగ్రహించారు. అంటే ఇది 61. ఆ రెండింటిని కూడా మనం కూడుకుంటే 200 పైగా శ్లోకాలు వస్తాయి. శ్రీరంగరాజస్తవం 2 పూర్వ శతకము, ఉత్తర శతకము 2 గనక మనం తీసుకుంటే 220, 250 దాకా శ్లోకాలు వస్తాయి.
ఆ 250 శ్లోకాలలో 4వ వంతు 61 శ్లోకాలు అలా పరమాత్మను కీర్తించాలి, పరమాత్మ అనుగ్రహాన్ని పొందాలి అంటే ఎంతో కష్టపడాలండి. అమ్మ శ్రీరంగనాయకి యొక్క కటాక్షాన్ని పొందాలి అంటే అంత శ్రమ పడవలసినటువంటి అవసరం లేదు. అందులో 4వ వంతు శ్రమ పడితే చాలా, అది కూడా అక్కర్లేదండి, కేవలం ఒక అంజలి ఘటిస్తే సరిపోతుంది అని పరాశర భట్టర్ వారే మనకి శ్రీ గుణరత్న కోశంలో ఒక శ్లోకంలో అద్భుతంగా అనుగ్రహిస్తారు. ఇలా 61 శ్లోకాలు తోటి అమ్మని కీర్తించాలా అంటే అక్కర్లేదు, కేవలం ఒక అంజలి సమర్పిస్తే చాలు, ఆ తల్లి కరిగిపోతుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తారు. కానీ స్వారస్యంగా ఒక రసానుభవంగా మనం చూసుకోవాలంటే శ్రీరంగనాథుడి గురించేమో 250 శ్లోకాలు అనుగ్రహించి భట్టర్ వారు ఇక్కడ రంగనాయకి గురించి 61 శ్లోకాలను అనుగ్రహించి అతి తేలిగ్గా మనం చేరుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని మనకు అనుగ్రహించారు. 61 శ్లోకాలలో ఏ శ్లోకాలు దానిని కూడా విభాగపరచుకొని ఎక్కడెక్కడ ఏవేవి చెప్పబడి ఉన్నాయి అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా రేపు యథావకాశంగా సేవిస్తూ మొదటి శ్లోకంలోకి ప్రవేశించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ పరాశర భట్టర్ వారి అనుగ్రహంతో, పూర్వాచార్యుల యొక్క అనుగ్రహంతో మనం ఈ శ్రీ గుణరత్న కోసం అనేటటువంటి ఈ ప్రబంధాన్ని చక్కగా అధ్యయనం చేసి శ్రీరంగనాయకి యొక్క కటాక్షాన్ని పొంది శ్రీరంగనాథుని యొక్క చరణార విందాలలో, పాదార విందాలలో దాసోహం సమర్పించేటటువంటి వారిగా మనం కటాక్షించాలని శ్రీరంగనాయకిని ప్రార్థిస్తూ అది శ్రీమతే రంగజామీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్మచ శ్రీహిత్యమంగళం సఠారిటిరాట్రోక్తయంతార్థపదాయనే అస్మదాచార్యర్యాయ గోపాలార్యాయ మంగళం మంగళాశాసనపరై మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సకృతాయాస్తమంగళం. హరేన్ రామానుజదాస.